తనను కించపరిచిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. వైసీపీలో తన ఉనికిని కాపాడుకునేందుకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిని అరెస్టు చేయించే వరకు తన పోరాటం ఆగదని హెచ్చరించారు. అంతకుముందు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో హైటెన్షన్ నెలకొంది. ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని తోపుదుర్తికి ఎంఎస్ రాజు డెడ్ లైన్ పెట్టడం అనంత రాజకీయాల్లో వేడి పుట్టించింది. నేను ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నా, హెచ్చరిక అనుకుంటావో ఏమనుకుంటావో, ఈ పోరాటం నువ్వు కాదు, వెనక దాక్కున్నాడే నీ అన్న చంద్రశేఖర్ రెడ్డి. నా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, నారా భువనేశ్వరి గారి గురించి, మా యువనేత నారా లోకేష్ గారి గురించి, బ్రాహ్మణి మేడం గురించి నీచంగా మాట్లాడిన నీ అన్నని కటకటాల వెనక పంపేంత వరకు నా పోరాటం ఆగదు. నువ్వు ఎర మాత్రమే, నీ అందేనా సరా, ఖబర్దార్ తోపుదుర్తి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. నీకు తోపుదుర్తి వర్సెస్ ఎంఎస్ రాజు సవాళ్ల పర్వం కొనసాగుతోంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అద్దెకుంటున్న ఇంటిని కొనుగోలు చేశారు ఎంఎస్ రాజు. 15 రోజుల్లో ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటారని ఎంఎస్ రాజు ప్రకటించారు. ఎంఎస్ రాజు కొనుగోలు చేసిన ఇంట్లో ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉంటారా లేక ఖాళీ చేస్తారా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తోపుదుర్తిని ఇల్లు ఖాళీ చేయమని తాను అడగనని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్పష్టం చేశారు. 15 రోజుల్లో రిజిస్ట్రేషన్ తర్వాత ప్రకాష్ రెడ్డి తదుపరి నిర్ణయం ఏమిటనేది ఆసక్తి నెలకొంది. పొలిటికల్గా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.